ఛాయ్ తాగే అలవాటు ఉందంటే ఈ వీడియో మీకే. ఎన్నోసార్లు నేను నా వీడియోల్లో చెప్పిన ఛాయ్ ఏమో శరీరానికి మంచిదనేసి. కానీ మీరు ఈ అమృతంని విషంలాగా ఎట్లా తయారు చేస్తారో అది ఇప్పుడు చెప్తా నేను. అవునా కాదా? మీరు విషంలాగా తయారు చేస్తారంట నేను. ఎందుకు? అరే అందరూ చెప్తారు కదా ఛాయ్ మంచిది, ఛాయ్ మంచిది, ఛాయ్ మంచిది. మళ్ళీ చేతన్ ఏంది ఛాయ్ మంచిది కాదని అంటుండు. అంటే ఏందంటే చాయ్ ఎట్లా తయారు చేయాలో తెలుసా మీకు? నేను చెప్తా. చాలా మంది తప్పుగా తయారు చేస్తారు చాయ్. చాలా మంది తప్పుగా తయారు చేస్తారు. ఎందుకు తప్పుగా తయారు చేస్తారంటే ఇప్పుడు వినండి. ఏందంటే అస్సలు చాయ్ తయారు చేసుకునే తరీకా ఏంది అంటే మీరు వాటర్ బాయిల్ చేయాలి. మీరు వాటర్ బాయిల్ చేసి పొయ్యిని బంద్ చేయాలి. పొయ్యి బంద్ చేసి దాంట్లో చాక్పత్తి ఎయాలి. దాంట్లో చాక్పత్తి ఏసినంక దాని రంగు చేంజ్ అయినంక కాప్‌లో దాంట్లో చాయ్ పత్తి ఏసినంక పొయ్యి బంద్ చేసినంకనే చాక్పత్తి ఎయాలి. చాక్పత్తి ఏసినంక పొయ్యి బంద్ ఉంటది గదా! అప్పుడు రంగొస్తది చాయ్‌ది ఆ నీళ్లల్లో. దాని తర్వాత మీరు ఫిల్టర్ ఏసి 3/4 కప్పు అది నింపాలి డికాక్షన్. దాని తర్వాత దీని మీద మీరు 2, 3, 4 మహా అంటే 5 టీ స్పూన్లు పాలు ఎయాలి. ఇట్లా ఏ మహానుభావుడు చేసుకొని తాగుతాడు చాయ్ మీరు చెప్పండి నాకు. ఇట్లా తాగితే మంచిది చాయ్ శరీరానికి. మనం ఏం చేస్తాం? 2 పొయ్యిలు ఉంటాయి మన గ్యాస్ మీద. అవునా కాదా? మన గ్యాస్ స్టవ్ ఉంటది కదా! దాని మీద 2 పొయ్యిలైతే ఉంటాయి. 2 ఒకటేసారి ఆన్ చేస్తాం. 2 లైటర్లు రజనీకాంత్ ఎట్లా 2 పెన్నులతోటి రాస్తాడు. రెండిటికి పొయ్యి పెడతాం. అది పొయ్యి పెట్టినంక ఒక్కదాని మీద కుక్కర్ పెడతాం. ఒక్కదాని మీద చాయ్ గిన్నె పెడతాం. ఇప్పుడు చాయ్ కూడా బాయిల్ అయితూనే ఉంటది. ఇక్కడ కుక్కర్‌లో ఏమో రైస్ వండుతూనే ఉంటది. ఆ 4 సీటీలొచ్చినంక రైస్ కుక్కర్ బంద్ అయినంక, దాన్ని పక్కకు పెట్టినంక, అది సల్లబడినంక, దాన్ని ఓపెన్ జేసినంక, దాంట్లోకెళ్ళి రైస్ మీ ప్లేట్‌లో యేసుకునేటప్పటి వరకు అది మరిగిస్తూనే ఉంటది చాయ్. అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్ ప్రతి ఒక్కటి సచ్చిపోతది. ఏందంటే నాలుక మీద చాయ్ తగులితే ఇట్లా టేస్ట్ మొత్తం భూలోకం తిరిగినట్టు మన నోట్ల తిరగాలి. అట్లా ఉండాలి చాయ్ అనేసి అంటారు. అమ్మ క్రీమీ ఉంది, మస్తుంది, జర దొడ్డిగా ఉంది ఈ చాయ్ అనేసి అప్పుడు తాగుతారు. కానీ అది విషంలాగా తయారైతది. అట్లా తయారు చేయొద్దు చాయ్. దాంట్లో హార్మ్‌ఫుల్ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ డిస్ట్రాయ్ అవుతాయి. ఈ చాయ్ తాగుడుతోటి మీకు క్యాన్సర్ గూడా వచ్చే కారణం గూడా తయారు అవ్వచ్చు. అందుకే అట్లా చాయ్ తాగకండి. ఇట్లా గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం సమస్యలు, మళ్ళా దాని తర్వాత నిద్ర లేకుండా గూడా చేస్తది ఇట్లా తాగితే. మోకాలు నొప్పులు రావచ్చు మీకు. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాయ్‌లో. కానీ మీరు ఇంత బాయిల్ చేయడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతది అది మీ బాడీలో. ఇది మీరు మర్చిపోకండి. చాయ్‌ని అట్లా తాగకండి. ధన్యవాదాలు.